పెంచలేదు నన్ను. నేను కూడా ఎక్స్పోజ్ అవ్వలేదు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను 2012లో. వచ్చిన తర్వాత నేను కళాకారుడిగా స్టేజ్ ఎక్కడం మొదటిసారి హైదరాబాద్లోనే. సో ఇక్కడ నన్ను ఈ కళా సంస్థలన్నీ కూడా నన్ను ఆదరిస్తున్నాయి. నేను కూడా ఇప్పుడే ఎక్కాను, స్టేజ్ ఎక్కాను, పాట పాడేసాను, దిగిపోయాను, వెళ్ళిపోయాను అని చెప్పి కాకుండా ఇప్పుడు మీరందరూ చెప్పినట్టే సంస్థలు ఉన్నసేపే అక్కడ చాలా ఒక ఒక ఇప్పుడు ఆవిడ విజయలక్ష్మి గారు చెప్పినట్టు ఒక ఉజ్వలమైన జ్యోతి కింద వెలిగేసేసి మళ్ళీ అది కొడుగంటు పడడం మంచిది కాదు. అది సంస్థ అంటే చౌరు కూడా పోస్తూ ఉండాలి. లేకపోతే ఆర్గనైజర్కి బలం, మనకి సపోర్ట్ ఉండాలి వెనకాల. ఉన్నప్పుడే ఆ వెన్నెముక సపోర్ట్ ఉన్నప్పుడే కళాకారుడు గుర్తింపబడతాడు ఈ సంస్థలు ఉన్నప్పుడే. అందుకని ఆ వెన్నెముకలో భాగంగా నేను ఒక చిన్న ఇవాళ పుట్టిన ఈ సంస్థకి ఉగ్గుపాలు పట్టినట్టుగా అనమాట. కూడా అంత మంచిదండి. మొట్టమొదటిసారిగా ఫోరంకి మీరు ఇచ్చిన విరాళం అని అంటాం మేమైతే, ఎందుకంటే పెద్ద మనసుతో ఇచ్చేది ఏదైనా విరాళమే. సో అట్లా అనుకోవడం మీ గొప్ప మనసు బాబాయ్ గారు, నిజంగా అలా అనుకోవడం మీ గొప్ప మనసు. బట్ అది మాకు మాత్రం చాలా అమూల్యమైంది. మీకు మా అందరి తరఫున, ఆర్గనైజర్స్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ చివరిగా మోహన్ గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్క ప్రోగ్రాంకి అన్ని గంటలు వాళ్ళ సొంత పనులన్నీ వదిలేసుకొని నిస్వార్థంగా చేస్తున్నటువంటి కళా సంస్థల నిర్వాహకులందరికీ నేను ఒక బాల కళాకారుడిగా హైదరాబాద్కి వచ్చి ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నానంటే ఎంతో మంది కళా సంస్థల నిర్వాహకుల పుణ్యం అది. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సహకారం. ఎప్పుడు నేను ఏ కళా సంస్థ నిర్వాహకులు నాకు ఫోన్ చేసినా నేను అంత మర్యాదగా వాళ్ళకి 2 చేతులు జోడించి తప్పకుండా వస్తానండి అని చెప్తాను. ఇది మాకుండే మా తోటి కళాకారులందరికీ అదే ఉంది. కాబట్టి కళాకారులందరూ బాగుండాలి, కళా సంస్థలు బాగుండాలి, మనం అందరం కూడా ఫస్ట్ కలిసికట్టుగా ఉండాలి. ఇందాక మా లక్ష్మి గారు సిఎంయు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆ సిఎంయు తరఫున కూడా వారి బృందం అంతా, నేను కూడా వారి బృందంలో ఒక సెక్రటరీగా పనిచేశాను. సో ఎంతోమంది కళాకారులకి కరోనా సమయంలో విజయలక్ష్మి గారి బృందం, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి కూడా మేము కూడా కొంతమందికి మా శక్తి మేరకు ఉడతా భక్తిగా మేము చేయడం జరిగింది. ఇలా చాలామంది గుప్త దానాలు చేస్తుంటారు ఎంతోమంది. వాళ్ళందరూ కూడా పుణ్యాన కళాకారులు కూడా ఎవరికి కూడా ఏ కష్టం కాకుండా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోరం అనేది మనం పెట్టుకున్నామండి. ముఖ్యంగా మనం ఫస్ట్ ఆచరించాల్సింది ఉంటాం మేము. हमको मन की शक्ति देना, मन विजय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जय से पहले खुद को जय करे అని ఒక పాట. అది ఈ పాట అర్థం మనం అందరం తెలుసుకోవాలి. మనము ఇంకొకళ్ళని జయించడానికి బయలుదేరినప్పుడు ముందు మనల్ని మనం జయించుకోవాలి. ఫస్ట్ మనం అంతర్మథనం చేసుకోవాలి. ఇక మిగిలిన థియేటర్స్ మీద మనం ఆధారపడవలసి వస్తుంది. సో మన ఈ కొరతని మనం ఎలాగన్నా తీర్చుకోవాలి. ప్లాన్ చేశారు శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి చాలామంది. ఎవరు ప్లాన్ చేసినా అవ్వలేదు. అది ఈ టీసీఓఎఫ్ ద్వారా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ చిన్న నమ్మకంతో ఇది ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పెట్టుకోండి. మంచి ఆడిటోరియం ఒకటి మనకు కావాలి. ఆవశ్యకత చాలా ఉంది. అదొక్కటి మీరు నెరవేరిస్తే కళాకారులు అందరూ రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు, ఇందాక మీరు నా సంస్థ ఊపందుకుందని చెప్పారు. కానీ నా పేరు నన్ను గోపికృష్ణ అని పిలుస్తారు. నన్ను నేటివ్ ప్లేస్ రాజమండ్రి సార్. 2012లోనే ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను సార్. నేను కూడా కళాకారుని, ఒక పాట రాయటం నేను కూడా. అదే ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఫంక్షన్ కళాకారులకి యాక్చువల్గా
కళాకారులకి సంస్థలు ఎంత సపోర్టింగ్గా ఉండాలో కళాకారులు కూడా అంత సపోర్టింగ్గా ఉండాలని నా అభిప్రాయం. అందుకని దీనికోసం అని చెప్పి నేను ఈ సభ కోసం వచ్చాను. నేను చందు గారు వాళ్ళు నాకు మేము అందరం కలిసి పాడుకుంటూ ఉంటాం. మేము ఈ సందర్భంగా అంటే ఏదైనా పార్టిసిపేట్ ఏం పాటలు కానీ ఏమన్నా పార్టిసిపేట్ చేశారు సార్ మీరు ఏదైనా? నేను చాలా ప్రోగ్రామ్స్ పాడతాను. ఎలాంటివి సార్? అంటే మామూలు సినిమా గీత. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారు. ఎన్ని ప్రోగ్రామ్ చేసింటారు సార్ అప్రాక్సిమేట్ మీరు? అప్రాక్సిమేట్గా 2017 నుంచి నేను దాదాపుగా ఒక 150-200 ప్రోగ్రామ్స్. అంటే ఈ కళా సైడేనా ఇంకేమన్నా మీరు ఏమన్నా సాంస్కృతిక కానీ లేదంటే సోషల్ వర్క్ ఏమైనా చేస్తారు? సోషల్ యాక్టివిటీస్ నాకు సార్ మీరు 25,000 ఇచ్చారు, మరి ఉదార భావంతో ఇచ్చారు. మరి ఒక కళాకారుడు దేశానికి మీరు చాలా ఔన్నత్యం కలిగిన కళాకారులు అని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క ఆర్గనైజింగ్ అయితే మీ కళలు అయితే మీకు ఇంకేమైనా ప్రోత్సాహం కావాలా? ప్రోత్సాహం చాలా అవసరం అండి. ఎవరికైనా సరే చమురు పోస్తున్నంత సేపే దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలగాలి, కళ అనే దీపం వెలగాలి అంటే అన్ని రకాల సహాయాలు ప్రోత్సాహాలు కావాలి, అవసరమే. దేశానికి దిక్చూసి మీరు కళాకారులు లేదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో 25,000 ఇచ్చారు అంటే ఈరోజు ముందుకు వచ్చి మీరు ఇచ్చారు, ముందుగా చాలా గ్రేట్ సార్. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ ఎవరు కరెక్ట్గా అంటే దీనికి వీళ్ళు చెప్పింది ఏంటంటే సంక్షేమం కూడా ఆలోచిస్తున్నారు. పేద కళాకారులకు సంక్షేమం ఆలోచిస్తున్నారు, ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ హృదయ స్పందన కలిగింది. అందుకని ఆ కళాకారులందరికీ కూడా ఇప్పుడు ఎంపీ జమున గారు ఆవిడ వృద్ధ కళాకారుల పెన్షన్లు ఏర్పాటు చేసింది. అప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో చెన్నారెడ్డి గారి టైంలోనే శ్రీరామూర్తి గారు, డాక్టర్ శ్రీరామూర్తి గారి టైంలోనే నాకు గుర్తులేదు నాకు. అందుకని ఏంటంటే కళాకారులకి చాలా ఆ రకమైన ప్రోత్సాహం అవసరం, చాలా అవసరం ఆ రకమైన ఇది. మీకు మా మీడియా తరఫు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇలాంటి కళలను మీరు ఇంకా పోషించాలి, ఇంకా ముందంజ ఉండాలి, అన్ని విధాలా బాగుండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నెంబర్